మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. సార్, అస్సలు స్థిరత్వం లేని వ్యక్తులు, లైఫ్లో యూటర్న్ తీసుకునేవాళ్ళు, అసలు అభిప్రాయాలు వెంటనే మార్చేసుకునేవాళ్ళు, ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా సార్ మీకు? మీ గురించా? నా గురించి కాదు సార్, ఇది కూడా నేను ఎక్కడో బుక్లో చదివాను. ఏమని? అంటే ఇలా ఉంటారు ఈ వ్యక్తులు అని చెప్పేసి. ఓకే. మిథున రాశి వాళ్ళు. ఓకే. ఇది ఒక బుక్లో చదివిందే, నేను నా అభిప్రాయం కాదు, ఓకే. జస్ట్ అందుకని చెప్తున్నాను అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా అలా యూటర్న్ తీసుకోవడము, నిలకడలేని నిర్ణయాలు, స్థిరత్వం లేకుండా ఉండడము, ఇలా ఉంటూ ఉంటారా? అయితే ఈ మిథున రాశి వాళ్ళు సార్, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఎటువంటి లక్షణాలను చూస్తారు వాళ్ళు, ఒకటి మెయిన్ పాయింట్ అసలు. అయితే వాళ్ళతో ఒక రిలేషన్ కంటిన్యూ అయ్యాక, అంటే కొంచెం గ్రాడ్యువల్గా రిలేషన్ పెంచుకునే క్రమంలో ఎటువంటి అంటే మైండ్ సెట్, వీళ్ళు మారుతూ ఉంటారు అనేది ఒకటి ఉంది కదా, స్థిరత్వం లేదు అని అంటూ ఉంటారు కదా. అయితే కొంచెం పరిచయం పెరిగాక వాళ్ళు ఎదుటి వ్యక్తిలో ఏమి చూస్తారు అంటే, ఒకే వ్యక్తి వాళ్ళ పరిచయం గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచనల్లో మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగా రిలేషన్ కంటిన్యూ అయ్యి తన భాగస్వామిని చేసుకునే క్రమంలో వాళ్ళు ఏం చూస్తారు, అట్లా ఇవి మూడిటి గురించి చెప్తూ అసలు వీళ్ళు ఎటువంటి వ్యక్తుల్ని ఇష్టపడతారు ముందు, దాని గురించి చెప్పండి సార్. మాధవి గారు, మీరు బుక్ లో చదివారు అని చెప్పారు కాబట్టి సరిపోయింది. అవునవును. ఎందుకంటే వాళ్ళు యూటర్న్ తీసుకునే వ్యక్తులు కాదు. ఓకే. రెండోది, స్థిరత్వం లేనటువంటి వ్యక్తులు కాదు. అయితే ఎందుకు మరి వాళ్ళ మీద నింద పడింది? అవును. మీరు ఏ బుక్ అని ఓపెన్ చేసి చూడండి, మోస్ట్ ఫికల్ మైండెడ్ అంటే చంచల స్వభావం, లేదా ఒక స్థిరమైన బలమైన అభిప్రాయాలు ఉండవు, వీళ్ళ మాటని పూర్తిగా మనము నిర్ధారణకు తీసుకోలేము, ఇలాంటివి మీకు ఫస్ట్ టాప్ లిస్ట్ రాసి ఉంటాయి. మోస్ట్ లాయల్ పీపుల్, మోస్ట్ జెన్యూన్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మిథున రాశి వాళ్ళు. ఇక నుంచి మీరు ఎవరైనా మిథున రాశి గురించి అడిగితే ఈ పాయింట్ అడగండి. ఓకే. ఆ బుక్ లోది తీసేయండి, డిలీట్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఒక్కటే ఒక వీక్ పాయింట్. నేను చెప్పా కదా, నేను పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉన్నది ఎంతవరకు కరెక్ట్ అని బయట రీసెర్చ్ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ డేటా నాకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఒక కన్క్లూజన్ రాశారు. కన్క్లూజన్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇది దాని కన్క్లూజన్ కి బిఫోర్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ లేకుండా కన్క్లూజన్ ఎట్లా వస్తాం మనం? అంతే కదా. ఆ ప్రాసెస్ ని వాళ్ళు బుక్ లో మిస్ చేశారా, లేకపోతే వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళి రీసెర్చ్ చేయలేదా నాకు తెలియదు. వీళ్ళు ఏంటంటే మెయిన్ వీళ్ళకి ఒకటే ఒక లూప్ లైన్ మిస్టేక్ ఆర్ వీక్నెస్ ఏంటంటే, దే ఆర్ ఎక్స్ప్రెసివ్ పీపుల్. ఓకే. ఎంత ఎక్స్ప్రెసివ్ అంటే ద కంపల్సివ్నెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేయడం అన్నది వాళ్ళ జీవిత ఆశయం కింద అయిపోతుంది. అది చాలా చిన్న విషయాలు ఉంటాయి. ఓకే. చిన్న చిన్న విషయాలు. మిథున రాశి వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు, ఆలోచనలు, ఆశయాలు ఉండవు. ఏమి ఉండవు. చిన్నవి ఉంటాయి. దాంట్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి నానా రకాలుగా డిస్టర్బ్ చేసుకొని ప్రతి డిస్టర్బెన్స్ ని షేర్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వీళ్ళు గనక ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళ వీక్నెస్లు ప్రపంచానికి ఎవరు తెలియదు. బికాస్ దే ఆర్ ఎక్స్ప్రెసివ్, మోస్ట్ ఎక్స్ప్రెసివ్ పీపుల్. 12 రాశుల్లో ఎవరన్నా ఉన్నారంటే మిథున రాశి వాళ్ళు. అయితే వీళ్ళు ఈ ఎక్స్ప్రెషన్ వల్లనే వాళ్ళకి ఆ క్షణంలో ఏమనిపిస్తుందో అది చెప్తారు. ఒక అర్ధగంట తర్వాత ఏమనిపించినా చెప్తారు. సపోజ్ ఇప్పుడు పొద్దున చెప్పింది మధ్యాహ్నం చెప్పలేదు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? కానీ వాళ్ళు పొద్దున చెప్పింది, మధ్యాహ్నం చెప్పింది, రాత్రి చెప్పింది, 3 చెప్పడం వల్లనే మీకు తెలిసింది. చెప్పడం బలహీనత మేడం, స్థిరత్వం లేకపోవడం బలహీనత కాదు. ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషిలో ఈ చంచలత్వం ఉంటుంది, ప్రతి రాశి వాళ్ళకు ఉంటుంది. కానీ ఎంతమంది చెప్తారు? అదే మీరు వృషభ రాశి వాళ్ళు చూడండి, చెప్పరు. మీన రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు చెప్తారా? వాళ్ళ ఓన్ స్టైల్ ఉంటుంది మేడం చెప్పేది. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఏంటంటే నా గురించి ఎవరు ఏమనుకుంటారు,
ఓకే. నేను ఇలా చెప్తే వీక్ అయిపోతానేమో. అలాంటి ఆర్గనైజ్డ్ బిహేవియర్ వాళ్ళకి కనిపిస్తది కానీ మీకు మిథున రాశి వాళ్ళలో మీకు ఆర్గనైజ్డ్ బిహేవియర్ కనపడదు. వాళ్ళు ఏమనుకున్నారో అది చెప్పేస్తుంటారు. వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో చెప్తారు, అవును. వాళ్ళకి ఏం నచ్చలేదో చెప్తారు. ఓకే. ఒక మిథున రాశి వాళ్ళని గుర్తుపెట్టుకోండి మేడం. మీరు ఒక పని ఇచ్చారనుకోండి, నేను ఏమి చేస్తానో చెప్పరు వాళ్ళు, ఏమి చెయ్యనో కూడా చెప్తారు. ఓకే. ఏనా ఏమి చెయ్యగలను చెప్తారు, నేను ఏమి చేయలేనో చెప్తారు. మీకు క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేస్తారు. అవును. మీ ఇంట్లో ఒక సర్వెంట్ మేడ్ ఉంది, నేను ఏం చేస్తాను ఏం చేయను నా ఎబిలిటీస్ ఏంటి అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు శాలరీ ఇస్తారు, అవును. దానికి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అవునా కదా? అవును. ఈ క్లారిటీ లేకుండా అన్ని చేస్తాను, ఏమన్నా చేస్తాను, మీరు చెప్పిందల్లా చేస్తాను, చివరికి చేసిన తర్వాత ఏంటి ఏమీ ఉండదు అక్కడ. ఆ లక్షణాలు మీకు మిథున రాశి వాళ్ళు కనపడవు. ఓకే. సో వాళ్ళు దే ఆర్ వెరీ అసెప్టివ్ పీపుల్. దో దే హ్యావ్ వెరీ లిమిటెడ్ అంబిషన్, ద లిమిటెడ్ అవుట్లుక్, దే ఆర్ మోస్ట్ అసెప్టివ్ పీపుల్ అండ్ ఎక్స్ప్రెసివ్ అండ్ డిస్క్రిమినేటివ్ పీపుల్. ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి పొట్ట నిండా దాన్ని ఏమంటారు అంటే ద ప్రెగ్నెంట్ ఆఫ్ థాట్స్ అంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆలోచనలో గర్భసంచిలో ఉన్నట్టు ఉంటాయట. ఒక గర్భం దాల్చిన స్త్రీ ఎలా ఉంటది, అవును. అన్ని ఆలోచన ద ప్రెగ్నెంట్ ఆఫ్ థాట్స్ అంటారు. అన్ని ఆలోచనలు ఉంటాయి. ఓకే. ఏ ఆలోచనని పికప్ చేసుకోవాలి, ఏ సందర్భాన్ని బట్టి లౌకికంగా వెళ్ళాలన్నది వాళ్ళకి టైం టేకింగ్ ప్రాసెస్. అనుభవం నుంచే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు తప్ప ఆలోచన నుంచి బుద్ధి నుంచి నేర్చుకోవాలనేటువంటి తొందరపాటుతనం ఎక్కువ ఉండడం వల్లనే వాళ్ళ మీద దీన్ని నిందలు పడ్డాయి. అవును. అర్థమైందా? మీకు ఒక జెన్యూన్ పీపుల్ కావాలి. మీ మిథున రాశి సర్కిల్లో మీ వీడియో చూపించండి, నా యాంకరింగ్ ఎలా ఉందని క్లియర్ గా చెప్తుంది. రెండోది మొత్తం చూడకుండా అభిప్రాయం చెప్పదు, అబ్బాయి గాని అమ్మాయి గాని. కొంతమంది సగం చూసి చాలా బాగుంది అద్భుతంగా ఉందని చెప్తారు. అలాంటి పనులు చేయరు. సో మీకు ఏం కనిపిస్తుంది వాళ్ళలో, యూ హ్యావ్ టు సీ ద జెన్యూనిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సో మిథున రాశి వాళ్ళు ద టాప్ ప్రయారిటీస్. సో అలాంటప్పుడు మిథున రాశి వాళ్ళు ప్రిలిమినరీగా అంటే ఫండమెంటల్ గా ఏం చూస్తారు వాళ్ళు, అవును. ఒక మనిషిలో ఖచ్చితంగా రిచ్ అపియరెన్స్ చూస్తారు, అంటే మంచి డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారు. అంటే చూడంగానే అట్రాక్ట్ అయ్యేది మీకు ఎంత మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉందో చూస్తారు. లుక్స్, అపియరెన్స్ ప్లస్ అట్ ద సేమ్ టైం నీట్నెస్ చూస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు అంత మంచి లుక్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, కానీ పొద్దున్న పాచిమొహం కడుక్కోకుండా కూడా మంచి బట్టలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. చాలా సరిగా దూకోకుండా అట్లా. దే విల్ సీ ద పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ ద ఎవ్రీ రిలేషన్ అండ్ ఎవ్రీ అటెంప్ట్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ పార్ట్నర్. అంటే వాళ్ళు ఎవరిని చూస్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ లుక్స్. మీరు ఒక స్కూల్ పిల్ల 7th క్లాస్ అమ్మాయి మిథున రాశిలో పుట్టిన అమ్మాయి దగ్గర నుంచి మీరు మధ్య వయసులో 40 సంవత్సరాలు ఉన్న మిథున రాశి వాళ్ళు ఎవరిని అడగండి, వాళ్ళ ఫస్ట్ అట్రాక్షన్ ఇస్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ అలాంగ్ విత్ నీట్నెస్. అంటే చాలా క్లీన్ గా నీట్ గా ఉండేవాళ్ళు. దట్ ఇస్ ద ఫస్ట్ అట్రాక్షన్, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ రాశిలో పుట్టినవాడు. సెకండ్ మీరు అన్నారు ఇంటిమేసీ పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చూస్తారు, నెక్స్ట్ వాళ్ళు చూసేది అవతల వాళ్ళలో బుద్ధి బలం ఎంత ఉంది, ధైర్యం ఎంత ఉంది, సందర్భ సహితమైనటువంటి పదజాలము, సందర్భ సహితమైనటువంటి చాతుర్యము ఎంత ఉంది. ఇవన్నీ దేనికి పనికొస్తాయి చెప్పండి, ఇవి వాళ్ళకి లేవు కాబట్టి. వాళ్ళకి బుద్ధి ఉంటుంది, చెప్పా కదా, వాళ్ళ అవుట్లుక్ చిన్నది, బుద్ధి బలం పెద్దది, కానీ లిమిటెడ్ అవుట్లుక్. అంటే వాళ్ళ దూరదృష్టి తక్కువ. ఆ చిన్న విషయాల్లోనే వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. సో కాబట్టి వీళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటారు, ఏం చూస్తారంటే ఎదుటి వాళ్ళకి ఎంత ధైర్యము, సందర్భాన్ని హ్యాండిల్ చేసేటువంటి సమయస్ఫూర్తి, స్పాంటేనిటీ ఉందో చూస్తారు. ఈ విషయాలు రెండిట్లో అయిపోయారు మీరు, ఓకే వీళ్ళు నాకు బ్యాలెన్స్డ్ గా ఉంటారు, నా వీక్నెస్ కూడా అర్థం చేసుకుంటారు, నన్ను అపార్థం చేసుకోరు. ఇది సెకండ్ లెవెల్ కేరింగ్. ఒక రకంగా ఒక వర్డ్ చెప్పాలంటే మెచ్యూరిటీ అండ్ కేరింగ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే లాయల్టీ. అంటే వీళ్ళు ఎంత స్థిరంగా ఉంటారు. ఎందుకంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ భయంకరమైన పొసెసివ్నెస్, ఎంత పొసెసివ్నెస్ ఉంటుందంటే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి పిచ్చోళ్ళు కూడా అయిపోతారు. వాళ్ళ పార్ట్నర్ కనుక వాళ్ళు మోసం చేస్తే, మోసం చేసినా వెన్నుపోటు పొడిచినా వాళ్ళు అసలు ఇలా తట్టుకోలేము. వాళ్ళే 2 సునామీలు ఒకటేసారి వస్తే ఎలా ఉంటది, అట్లా ఉంటారు. సో కాబట్టి వాళ్ళు అది ఊహించుకోవడానికి భయపడతారు. ఒకవేళ అలా జరిగింది అనుకోండి, వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మానసికంగా కృంగిపోయి దెబ్బతిని అలా ఉంటారు. సో వీళ్ళు థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి దే వాంట్ ప్రొటెక్షన్, అంటే కంప్లీట్ ద హ్యాండిల్ విత్ కేర్ పర్సన్ చూస్ చేసుకుంటారు. కానీ విచిత్రం ఏంటి చెప్పండి, చాలా మంది మిథున రాశి వాళ్ళు
వాళ్ళు థర్డ్ స్టేజ్లోనే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఉమ్. మీరు ఇందాకన్నా చూడండి యూటర్న్ అని. అవును. ఈ నిర్ణయ శక్తి లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళకి పూర్తిగా సరెండర్ అయిపోయి ఒక బలమైన నిర్ణయం తీసేసుకుంటారు. అదే పెళ్లి. ఓకే. చాలా మంది అందుకే చూడండి ఎక్కువగా మీకు విడాకులు కానీ అవును. భార్యాభర్తల సమస్యలు కానీ లేదా బ్రేకప్స్ కానీ రాసినటువంటి రాసుల్లో ఫస్ట్ రాశి మిథున రాశి. ఉమ్. మిథునం, కన్య, వృశ్చికం, ఉమ్. తర్వాత మకరం. ఓకే. వీళ్ళకే ఎక్కువగా బ్రేకప్స్ ఉంటాయని రాశారు. ఎందుకు రాశారు అని రీసెర్చ్ చేస్తే ఈ సిల్లీ రీజన్స్ పడ్డాడు. అవును. ఇప్పుడు చెప్పండి మేడం, మీరు వీటిని వీళ్ళు ఓవర్కమ్ చేస్తే వీళ్ళకి డైవర్స్ ఎందుకు అవుతుంది, వీళ్ళకి బ్రేకప్స్ ఎందుకు అవుతాయి? కావు. అవునా? ఉమ్. అదే కదా జ్యోతిష్యంలో అంతే కదా. ఫండమెంటల్స్ అదే. మీ అవును. యొక్క లక్షణాలు ఏంటి, మీ భావోద్వేగాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి. ఉమ్. కాకపోతే మిథున రాశి వాళ్ళకి ఒక స్పెషల్ పాయింట్ చెప్పాలి అంటే మనకి కంట్రోల్లో ఉండి కొంత చేస్తామండి. ఉమ్. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఒక ప్రవర్తన, ఇష్టాయిష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ పరిచయంలో ఉంటాయి. ఎక్స్ప్రెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఉమ్. సో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రవర్తన ఎక్కువగా సందర్భంలో బయటకు వచ్చేస్తుంది. ఇదే వీళ్ళకున్న మైనస్ పాయింట్. మైనస్. ఎదుటి వాళ్ళకి వీళ్ళ జుట్టు దొరికిపోతుంది, ఓకే. వీళ్ళు ఏంటో తెలిసిపోతుంది. అవును. ఇప్పుడు మీరు తాళం చెవి ఇచ్చారు, ఇంటిది బీరువా తాళం ఇచ్చారు. సో అవతల వాడు వీళ్ళకి చెప్పిందే ఓపెన్ చేసి చూస్తాడా మేడం? నో. అవునా? అంటే వీళ్ళు ఆ స్థాయికి ఎదుటి వ్యక్తుల్ని నమ్మడంలో ఉమ్. వీళ్ళ యొక్క తత్వాన్ని తీసి ఓపెన్ గా టేబుల్ మీద పెట్టేస్తారు. ఓకే. సో ఎదుటి వ్యక్తి లాయల్టీని నువ్వు అనుభవం ద్వారా తెలుసుకోవడం కన్నా ఉమ్. ముందు చూపుతో తెలుసుకోవడం బెటర్ కదా. ఎస్. అవును. ఓకే. ఉమ్. అది ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి వీళ్ళకి అనుగుణంగా ఉన్నాడు, వీళ్ళకి హార్మ్ఫుల్ కాదు, వీళ్ళకి రిలయబుల్ అనుకున్నప్పుడు ఉమ్. ఇంకా వీళ్ళు రెండు కళ్ళు కాదు నవరంధ్రాలు బంద్ చేసేస్తారు. ఉమ్. అర్థమైందా? అవును. పూర్తిగా ఇక అవతల వాడికి ఇంకా అసలు సరెండర్ అయిపోయి ఉంటారు నమ్మకంతో. ఓకే. అప్పుడే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఊహించనివి జరిగినప్పుడే వీళ్ళు తీవ్ర మనస్తాపం చెంది, రెండోది వీళ్ళు బ్రేకప్ అయిన తర్వాత ఒక మిథున రాశి వాళ్ళకి 10 బ్రేకప్స్ అనుకోండి మేడం, ఉమ్. అనుకుందాం. ఓకే. 10 బ్రేకప్స్ అయినా ఆ 10 మందితోని ఎలాంటి రిలేషన్ ఉంది అన్న విషయం వీళ్ళు బ్రేకప్ అయిన తర్వాత కూడా ఉమ్. ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు నెగిటివ్గా చెప్పాలి కదా. అవును. అస్సలు చెప్పరు, ఓకే. అస్సలు చెప్పరు. అప్పుడు ఏ కారణం వల్ల విడిపోయాము, ఎక్కడ మనస్పర్ధాలు జరిగినాయి, అందులో నా పాత్ర ఏంటి, ఉమ్. ఒకవేళ 80% ఈయన తప్పు ఉంది అనుకోండి అది చెప్తాడు. ఆ, అమ్మాయి అది కూడా ఒప్పుకుంటుంది. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం. చాలా 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 ఉమ్. ఉన్నతమైనది. ఉమ్. ఒక్క బ్యాడ్ లక్ వీళ్ళకి ఏంటంటే నేను రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్ప్రెస్ చేసేస్తారు మేడం. ఇదే అవును. వీళ్ళ ప్రాబ్లం. డ్రాబ్యాక్. అది కొంచెం న్యూరలాజికల్ ప్రాబ్లం కూడా అయిండొచ్చు. ఓకే. అంటే వాళ్ళ జన్మ రాశికి అధిపతి కూడా బుధుడు అవుతాడు. ఓకే. బుధుడు మన న్యూరో సిస్టమ్కి అధిపతి అని జ్యోతిష్యంలో ఉంటుంది, ఉమ్. ద ఎంటైర్ కమ్యూనికేషన్. సో ఈ లక్షణం ఏంటంటే వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ విడిపోయినా, భాగస్వాములు విడిపోయినా, లేకపోతే లవర్స్ మిలిపోయినా చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ గురించి దాచిపెట్టి ఉమ్. వీళ్ళ గురించి ఉన్నతంగా చెప్పుకుంటారు. అవును. కానీ 80% మిథున రాశిలో పుట్టిన వాళ్ళు నేను చూసా కదా, వాళ్ళు అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని మీరు 10 సార్లు అడిగినా వాళ్ళు ఒకటే సమాధానం చెప్తారు. ఉమ్. దాన్ని మాడిఫై చేసి చెప్పరు. ఈ మాడిఫై చేసి చెప్పే రాసులు వేరే ఉంటాయి కొన్ని, ఓకే. వాళ్ళు హర్ట్ అవుతారు చెప్తే. సో ఉమ్. వీళ్ళు ఈ లక్షణాలు, ఎన్ని గొప్ప లక్షణాలు నేను అదే చెప్తా కదా మేడం. ఉమ్. మిథున రాశి వాళ్ళు దైవ స్వరూపులని ఎన్నిసార్లు చెప్పాను. అంటే ఓకే. ఎందుకు అంటే వాళ్ళు ఎడ్జ్లో ఉంటారు మేడం. అవును. అంటే ఆ గొప్ప లక్షణాలకు చాలా ఎడ్జ్లో ఉంటారు వాళ్ళు. ఉన్నది ఉన్నట్టుగా కేవలం చెప్పేస్తుంటారు. కేవలం వాళ్ళ మీద, వాళ్ళ ఆవేశం మీద నియంత్రణ లేకపోవడం, కోపం, ఉమ్. విపరీతమైన కోపం వల్ల ఓకే. వాళ్ళు పూర్తిగా ఇటు ఒక ఆర్డినరీ పర్సన్ అయిపోతారు. ఉమ్. అదర్వైజ్ చాలా ఉన్నతమైన లక్షణాలు, ఉన్నతమైనటువంటి గుణగణాలు, ఉమ్. ఎదుటి వ్యక్తి అంటే చాలా విలువ, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎదుటి వ్యక్తులు అనవసరంగా వీళ్ళని డిస్టర్బ్ చేయకపోతే వీళ్ళంతా ప్రశాంతంగా జీవితం ఉంటుంది వీళ్ళది. ఉమ్. అనవసరంగా వచ్చి ఎదుటి వాళ్ళు వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేస్తే తప్ప ఓకే. వీళ్ళల్లో ఉన్నటువంటి అదర్ సైడ్ ఆఫ్ పర్సనాలిటీ మీరు చూడలేరు. ఉమ్. బట్ వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదో ఎట్ ద సేమ్ టైం వీళ్ళలో ఇంకొక లక్షణం కూడా ఉంటుంది. ఏంటంటే భాగస్వామి, మీరు థర్డ్ స్టేజ్ అన్నారు కదా, థర్డ్ అవును, స్టేజ్కి అవును. వచ్చేటప్పటికి అవతల వాళ్ళ ఫైనాన్సెస్ కూడా చూస్తారు, ఉమ్. ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏ పని చేసినా కానీ 2 విషయాలు ఉంటాయి. దీనివల్ల లాభం ఏంటి, ఓకే. ఇది డిఫాల్ట్ ఉంటుంది వాళ్ళు. ఆ, దీనివల్ల లాభం లాభం ఏంటి, ఏంటి? ఉమ్. దీనివల్ల ఇది నేను చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఒకటి ప్రొడక్టివిటీ, రెండోది బెనిఫిట్. ఉమ్. ప్రొడక్టివిటీ ఏంటంటే దాని విలువ. అవును. అంటే మనం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది, నా మీద డిపెండ్ అయి ఉంటుందా, నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చా. డిపెండ్. అవును. సో ఇది ఓకే. రెండోది బెనిఫిట్ ఏంటంటే
రిజల్ట్ ఏంటి? ఈ రెండు వీళ్ళ సబ్ కాన్షియస్ లో డీప్ గా ఉంటాయి మేడం. వీళ్ళు ఏ పని చేసినా ఈ 2 లక్షణాలు బయట కనిపిస్తాయి క్లియర్ గా. అది కూడా దాచిపెట్టుకోలేరు వాళ్ళు, అవును, చెప్పేస్తారు అది కూడా. సో ఈ లక్షణాలు వీళ్ళల్లో థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక ఒపీనియన్ జడ్జిమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ లక్షణాలను వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. వీళ్ళు ఎదుటి వాళ్ళకి డిపెండ్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు వీళ్ళని ఎంత ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు అని కూడా వీళ్ళు ముందర అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే వాలంటైన్స్ రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుంది. లేకపోతే అది అక్కడితో అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు ప్రేమలో వైఫల్యం చెందితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటారు అసలు? మర్డర్ చేసేస్తాము, పొడి చేస్తాము, పీకేస్తాము, చంపేస్తాము, నరికేస్తాం అని అనుకుంటున్నారా? లేదు, అట్లా చెప్తారు వాళ్ళు. ఓకే, ఎక్స్ప్రెషన్ కదా. వాళ్ళ కోపం, ఆవేశం మనకు కూడా లోపల అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా బండి మీద వెళ్తున్నప్పుడు అడ్డొచ్చాడు అనుకోండి, వీళ్ళ కొట్టాలనిపిస్తుంది, కానీ మనం చెప్పం కదా. వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రతిదీ వామిట్ చేస్తారు కాబట్టి ఇట్లా, కానీ ఏమి చేయరు. యాక్షన్ లో ఏమి చేయరు, మాటల్లోనే అన్ని దొర్లి చూసే వాళ్ళకి రాంగ్ ప్రొజెక్షన్ ఇస్తారు. అవును, ఎందుకంటే వీళ్ళకి ఇది కూడా సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతారు వీళ్ళు. లాయల్టీ లేకపోయినా, బ్యాక్ స్టాబింగ్ చేసినా, చీటింగ్ చేసినా దాన్ని చాలా తీవ్రమైన మానసిక స్థితికి తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఎట్లా తీసేయాలి, డైల్యూట్ చేయాలన్నది రాదు. అది రాకపోవడం వల్ల ఏమైపోతుంది అంటే అది లోపల వాల్కన్ లాగా తిరుగుతుంటది. అది తిరిగినప్పుడల్లా ఏం చేయాలి, వీళ్ళకి కోపం వచ్చినప్పుడల్లా అది ఎవరో ఒకరికి చెప్తారు, ఇది చేస్తా, అసలు వీళ్ళ మీద భూమి మీద బతకడానికి వీలు లేదు, ఇలాంటి మాటలు మాట్లాడతాం. సేమ్ అది ఏంటంటే మీరు ఆ సినిమా చూసే ఉంటారు, ఎవరు సర్కారు వారి పాటలో మహేష్ బాబుని హీరోయిన్ అమెరికాలో దొంగతనం దొరికిన తర్వాత అప్పుడు మహేష్ బాబు రియాక్షన్ ఉంటుంది చూడండి. అవును, ఇలాంటి వాళ్ళందరినీ నరికేయాలి, అసలు ఏదో చేసేయాలండి. ఆ రియాక్షన్ ఉంటుంది చూడండి. ఆ రియాక్షన్ మీకు మిథున రాశి వాళ్ళకి ఎవరైనా బ్యాక్ స్టాబింగ్ చేసి ఇది చేసినా వాళ్ళ నరాల్లో జీర్ణించిపోతుంది ఆ కోపం, ఆవేశం. కానీ ఎంత గొప్ప లక్షణం అంటే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక 10 నెగిటివ్ పాయింట్స్ చెప్పాల్సి వస్తే ఒకటి చెప్తారు, ఒకటి మాక్సిమం 2 చెప్తారు, అంతే తప్ప అదేదో ఒక ఉద్యమం లాగా పెట్టుకొని చెప్పరు, కక్షసాధింపులకు చెప్పరు, అస్సలు చెప్పరు. ఈ గొప్ప లక్షణం ప్రతి మిథున రాశి వాళ్ళు అడ్మైర్ చేస్తుంది. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన లక్షణం కూడా. మనకి ఎంతో కోపం ఉంటది, మనకి ఎంతో బాధ ఉంటది, కానీ హౌ మచ్ ఈజ్ రియలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ అట్ ద సిచ్యువేషన్. అది ఎప్పుడో జరిగిపోయింది, దాని వర్తమానంలో తీసుకొచ్చి ఎందుకు అంత చెప్పాలి అన్నది నేను ఖచ్చితంగా మా మిథున రాశి ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి చెప్తా ఈ విషయం. వాళ్ళకి అంత గొప్ప లక్షణం ఉంది, నాకు అంత గొప్ప లక్షణం ఉందా అనుకుంటారు. అంత సింపుల్ ఉంటారు, అంత మోడెస్టీ పీపుల్. సో గొప్ప లక్షణాలు వాళ్ళు ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మందికి చెప్తారు కదా, వాళ్ళు తొందరగా బ్రేకప్స్ తీసుకుంటారు అది ఇది చెప్తారు కదా. కేవలం ఆవేశము, ఆ ఆవేశాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఈ 2 లక్షణాలని వీళ్ళు కొంచెం ప్రణాళికాబద్ధంగా ఆలోచించి వాళ్ళ ఇష్టాలు ఎక్కువగా డామినేట్ చేసినప్పుడే ఈ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. మీ ఇష్టాలే మీ వ్యక్తిత్వం మేడం. మీరు మీ ఇష్టాన్ని ఎక్కువగా ఎంత ఎంటర్టైన్ చేస్తే మీరు అంత డిస్టర్బ్ అవుతారు. మీరు ఆ ఇష్టాన్ని ఎక్కువ ఎంత ఎంటర్టైన్ చేస్తే అంత డిస్టర్బ్ అవుతారు. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఏంటంటే ఇష్టాల పక్కన పెడితే అక్కడ వర్తమానం ఏం చెప్తుంది, అక్కడ ఏమవుతుంటే ఎబిలిటీస్, లాజిక్స్ పనిచేస్తాయి. సో ఇష్టాలు అనేది మనం మానసికంగా అనుభవించుకున్నది, అంతే తప్ప అది వర్తమానంలో మన లాజికల్ వరల్డ్ అది ఎంతవరకు యాప్ట్ గా ఉంటుంది, సూటబుల్ గా ఉంటుందా లేదా అన్నది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ పుస్తకాల్లో, గ్రంథాల్లో రాసిన లక్షణాలన్నీ కూడా ఇట్లా కొట్టుకుపోతాయి. నేను అదే చెప్పడానికి ట్రై చేస్తా. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అంటే ముక్కుసూటిగా మాట్లాడడం కూడా తప్పేశారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తిరస్కరించే వాళ్ళు తిరస్కరిస్తారు. ఓకే నాగనాథ్ గారు, మిథున రాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.